ఆయన కొదమ సింహం, ఈయన నటసింహం. ఇప్పుడు ఇద్దరికి యుద్ధం మొదలైంది. ఏపీ రాజకీయాలని షేక్ చేసేస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల మీద నేటి కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలకు కారణమవుతోంది. ఈ అంశంలోకి వైసీపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో రాష్ట్రంలో పొలిటికల్ దుమారానికి కారణమవుతోంది. అప్పుడు జగన్ ని కలిసి వచ్చిన తర్వాత చిరంజీవి ఏం మాట్లాడారో ముందుగా విందాం. ఈ చర్చకి ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిశ్రమ తరపున ఆయన ప్రత్యేకించి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన చూపిన చొరవతోటి ఈ రోజున ఉభయత్ర అంటే వారిచ్చినటువంటి ప్రజలకు వారిచ్చిన మాటకు అంటే తక్కువ రేట్లకు వినోదం ప్రజలకి పేదవాళ్ళకి అందాలి అన్న ఆయన యొక్క ఆశయానికి, అలాగే ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవ్వాలి, ఇండస్ట్రీ కూడా రెవెన్యూ బాగా రావాలి అన్న దాని మీదట లాస్ట్ టైం నేను వారిని మీట్ అయినప్పుడు మా మధ్య జరిగిన చర్చ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయత్ర అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండేలాగా ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచింది. దానికోసం ప్రత్యేకించి మేమందరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బీజేపీ ఎమ్మెల్యే కామినేని చేసిన కామెంట్స్ తో మొదలైన కాకా ఇప్పుడు ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య కయ్యం ముదిరేదాకా వచ్చింది. గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై చర్చించేందుకు ప్రముఖుల్ని తాడేపల్లికి ఆహ్వానించిందని, ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదని గుర్తు చేశారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తాడేపల్లికి వెళ్లిన సినీ పెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారు అంటూ చెప్పుకొచ్చారు. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా?